మేడం మీరు ఒక దళిత కార్పొరేటర్ గా పనిచేశారు, ఒక దళిత మహిళా నాయకురాలు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎలా వస్తా ఉన్నారు? ఈ అంబేద్కర్ భవన్ దగ్గర ముఖాలను చూసి లోపడి పంపిస్తా ఉన్నారు, నాయకులను మాత్రమే లోపడి పంపిస్తున్నారు, సామాన్య ప్రజల్ని లోపడి పంపించట్లేదు. ఎట్లా వస్తా ఉన్నారు? అంటే మా కేసీఆర్ గారు అండి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన పేద కుటుంబం నుంచి వచ్చిన కార్పొరేటర్ని నేను. అంటే ఈ రోజు మా కేసీఆర్ గారు నేను ఎక్కడికి నుంచి వచ్చినా చూడలేడు, అట్లా టికెట్ ఇచ్చిర్రు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ రోజు మా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అతను ఎత్తు ఉన్న విగ్రహాన్ని చూడకుండా తలుపులు మూసేయడం జరిగింది. అంటే ఎంత ఈ దారుణమో చూడండి. అంటే ఈ గత 2 ఏళ్ల కింద అయితే అసలు తలుపులు గేట్లు కూడా తాళాలు తీయలేడు. ఇప్పుడన్నా కనీసం వచ్చి వీడి దగ్గర వచ్చినాం అంటే మా ఎస్సీ వాళ్ళకు కనీసం ఇవి కూడా చూడని కూడా. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరికీ ఒక దేవునితో సమానం. ఈ రోజు ఒక మహిళలే గానీ ఎవరే గానీ ధైర్యం తీసుకొచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. అంటే మా కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసినామండి, మేము చేసినాము. ఇక్కడ ఎట్లా అంటే ఒక దసరా ఎట్లా అయింది అట్లా చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మేము ఇది ఉంది. ఈ 2 ఏళ్ల క్రితం మాత్రం ఇప్పటి వరకు లేదు. ఈ రోజు కొంచెం ఇంతో అంత కొంచెం మేము లాస్ట్ టైం కొట్లాడినాం కాబట్టి ఇంతో అంత డోర్లను ఓపెన్ చేసాం. అదే అంటున్నాం కదండి. ఈ రోజు ఒక దళితులకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక దేవునితో సమానం. ఇక్కడనే కాకుండా మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా కానీ ఒక దసరా పండుగ లాగా చేసుకుంటాం మేము. కానీ దీన్ని కూడా కనీసం మాకు దర్శనం కూడా ఇవ్వకుండా చేస్తున్న రేవంత్ రెడ్డికి మేము చాలా ఖండిస్తున్నాము. ఇదే కాకుండా ఏమేమి గ్యారంటీలు ఇచ్చిండో అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అది దొంగ హామీలు ఇచ్చిన గెలిచిన రేవంత్ రెడ్డికి మేము ఏం చెప్తున్నాం అంటే ఈ రోజు మా దళితులకు ఏమేమైతే చేస్తున్నాడో ఒక్కటి కూడా ఏం చేయకుంటున్నాడు. కాబట్టి ఇచ్చే మా కేసీఆర్ గారు 10 లక్షలు దళిత బంధువు ఇవ్వకుండా కూడా చేసిన దొంగ రేవంత్ రెడ్డికి మేము ఇదే చెప్తున్నాము. మేము చాలా ఖండిస్తున్నాం. ఇదే కాదు ఇంకా వచ్చే రాబోయే గత 2 ఏళ్లలో కూడా మేము ఏందో చూపిస్తాం. చెప్పండి మేడం, దళితులు అంటే చాలా ఆప్యాయత, దళితులకి పెద్దపీట వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రము అంబేద్కర్ భవన్ లోపలికి అనుమతి లేదు, ఓన్లీ విఐపీలకు మాత్రమే లోపల అనుమతి అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లా వస్తున్నది? యాక్చువల్లీ చెప్పాలంటే రేవంత్ రెడ్డికి దళితులు అంటే ఒక చిన్న చూపు, బీసీలు అంటే కూడా చిన్న చూపు. ఇది రెడ్డి రాజ్యం కాబట్టి రెడ్డిలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మా ఓట్లు కావాలి, ఆయన సీటు తీసుకోవాలి. కాకపోతే దళితులకు ఇంపార్టెన్స్ ఇయ్యాడు. అసలు ఆయన దేనికి మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని దొంగ హామీలు ఇచ్చి సిగ్గు లేకుండా సీఎం అయ్యి ఏ హామీలు లేకుండా 63 సార్లు ఢిల్లీకి పోయిండు. గాలి మోటార్లో తిరిగి 6 గ్యారంటీలు గాల్లో వదిలేసిండు. గాలి మోటార్లో తిరుగుతున్న ఈ రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఈ రోజు విఐపీలకు మాత్రమే ఎంట్రీ అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు, సాధారణ ప్రజలకి అనుమతించట్లేదు. దీన్ని ఎలా చూస్తారు? విఐపీలకే ఎంట్రీ అంటే మరి వీళ్ళందరూ ఏం కావాలి? ఆయన రాజ్యాంగం తీసుకొచ్చిండు, రాజ్యాంగం రచించిండు. ఆయన ఒక దేవునితో సమానం. అంటే దర్శనానికి భక్తుల్లాగా మేము అందరం వచ్చినాం. విఐపీ వాళ్ళకే మేము ఇస్తామంటే ఎట్లా? ఇది చాలా రాంగ్ అసలు. వాడి మొహం ఇగో ఇప్పుడు ఇక్కడ చంద్రశేఖరరావు గారు అని ఉంది కదా, అక్కడ ఒక్క అక్షరాన్ని కూడా ముట్టుకోనివ్వకుండా చేస్తాం మేము. ఆనవాళ్ళు జరుపుడు ఏంది? ఆయన చేసింది ఏంది? సీఎం అయింది ఆనవాళ్ళు జరపనికేనా? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చరా నాయన అంటే ఆనవాళ్ళు జరిపేస్తా, నేను దిమ్మెలు కొలుపుతా, తొండలీడుస్తా. ఏంది ఇది? మరొక సీఎమ్మా? తీసేగో అదే హుస్సేన్ సాగర్ దేంట్లోనే వేసి పాడేస్తే అయిపోతుంది. పేదోళ్ళ పొట్టలు కొడుతున్నాడు, ఇండ్లు కూలుస్తున్నాడు. ఎంతమంది ఊసుడు తలిగిపోతాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు.